భగవద్బంధులందరికీ కూడా అనంతమైనటువంటి ఫలాన్ని, అక్షయమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని అందించేటువంటి అత్యద్భుతమైనటువంటి శ్రీనృసింహ దీక్ష అక్షయ తృతీయ రోజు ప్రారంభమై వైశాఖ పౌర్ణమి నాటికి ముగించేటువంటి విధంగా 11 రోజుల కాలం పాటు శ్రీనృసింహ మహామంత్రాన్ని అనుష్ఠానం జపం చేస్తూ అత్యద్భుతమైనటువంటి నారసింహ దీక్షను ప్రారంభం చేస్తున్నాం. అత్యద్భుతమైనటువంటి నృసింహ దీక్ష మన కుటుంబంలో ఉండేటువంటి సకల గ్రహ దోషాలు కావచ్చు, శత్రు బాధలు, రుణ బాధలు, రోగ బాధలు ఇవన్నీ తొలగించాలి అని చెప్పి భగవంతుని ప్రార్థన చేద్దాం. 11 రోజుల కాలం పాటు ఆడవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా కూడా అంటే వయసుతో భేదం లేకుండా, సంబంధం లేకోకుండా ఎవరైనా కూడా ఈ యొక్క నృసింహ దీక్షను స్వీకరించి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కృపా కటాక్షాలు మనపైన ఉండాలి. ఈ పరాభావనామ సంవత్సరంలో 12 రాశుల్లో ఎవరికైనా ఇబ్బందులు ఉండేటువంటి రాశులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆ ఇబ్బందులు తొలగిపోవాలి అని చెప్పి మనం సంవత్సర ప్రారంభంలోనే నారసింహస్వామిని విశేషంగా అర్చిద్దాం. నృసింహ మహామంత్రాన్ని అనుష్ఠానం చేద్దాం. 11 రోజులు చాలా విశేషంగా నృసింహ యొక్క దీక్షలో నృసింహ మహామంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ అత్యద్భుతంగా నారసింహ హోమాన్ని నిర్వహించుకొని మనకుండేటువంటి సకల గ్రహ దోషాలు తొలగించుకుందాం. స్వామి యొక్క కృపా కటాక్షాలను పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు.